సురేష్ కొచ్చెటిల్ గారు, కర్ణాటక రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది అంటే సీఎం సిద్ధరామయ్య గారికి అలాగే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారి మధ్య వార్ జరుగుతోంది. ఎంతవరకు దారితీసే అవకాశం ఉంటుందంటారు? అక్కడ సీఎం పదవి మారిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆ కుర్చీలో ఎవరు కూర్చోబోతున్నారు? ఇది దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ రీజన్ ఒకటి ఉంది. ఈ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు 2.5 సంవత్సరాల ముందు అప్రాక్సిమేట్లీ ఒక జెంటిల్మెన్స్ అగ్రిమెంట్కి వచ్చారు. ఒక రూమ్ లోపల ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. డికే శివకుమార్ గారు ఏమంటున్నారంటే అప్పుడు చెప్పిన కండిషన్ ఏంటంటే సిద్ధరామయ్య గారు 2.5 సంవత్సరాలు సీఎంగా ఉంటారు, దాని తర్వాత పవర్ డికే శివకుమార్ గారికి ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. తో మొన్న ఒక ట్వీట్ చేశారు డికే శివకుమార్ గారు, మాట ఇస్తే మాటగా ఉండాలని, మాట మీద ఉండాలని చెప్పి ఒక క్రిప్టిక్ ట్వీట్ చేశారు ఆయన. ఒక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ పెట్టి దట్ ఇఫ్ యూ గివ్ ఎ వర్డ్ ఇట్ షుడ్, ఎగ్జాక్ట్ వర్డ్ నాకు రావట్లేదు కానీ ఇట్ బేసిక్ మీనింగ్ ఏంటంటే మాట, మనం ఒక మంచికి మాట ఇస్తే ఆ మాట మీద విలువ ఉండాలి మీకు అని చెప్పేసి ఇండైరెక్ట్గా సిద్ధరామయ్య గారిని కొట్టారు ఆయన. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సిద్ధరామయ్య గారికి ఇప్పుడు పవర్ వచ్చిన తర్వాత ఆయన అక్కడి పవర్ ఇవ్వడానికి రెడీగా లేరు. ఆయనకి పవర్ కావాలి. ఇప్పుడు ఆయన ఒకసారి మ్యాన్ ఈటర్ లాగా ఉంటుంది, పుల్లు ఉంటుంది చూడండి, ఒకసారి మంచిని తిన్న తర్వాత బ్లడ్ టేస్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇటువైపు క్యాస్ట్ పాలిటిక్స్ ఉంది. సిద్ధరామయ్య గారు వచ్చేది కురుబా కమ్యూనిటీ నుంచి, విచ్ ఇస్ అ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ. కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడు ఒక్కలిగా లేకుంటే లింగాయట్స్, యడ్యూరప్ప ఆర్ అదర్ సైడ్ ఇప్పుడు శివకుమార్ గారు, ఓకే, ఒక్కలిగా లింగాయట్స్ లేకుంటే ఒక్కలిగాస్ ఉంటారు. వీళ్ళిద్దరు నడిమిట్లోనే పాలిటిక్స్ నడుస్తుంది కర్ణాటకలో. మన దగ్గర కూడా రెడ్డిలు అంటారు, ఇప్పుడు రెడ్డిలో పార్టీ అంటారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ చూడండి, అందరు రెడ్డిలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, అందరు రెడ్డిలు ఉన్నారు. చాలా మంది ఉన్నారు అక్కడిక్కడ, బీసీలు కొంతమంది ఉన్నారు. సో పవర్ షేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మన దగ్గర. సో ఈ పవర్ షేరింగ్లో ఈయన నేను హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పిన మాటకి ఇప్పుడు చేయట్లేదు. కర్ణాటక రాష్ట్రీయాల్లో డికే శివకుమార్ గారికి చాలా పెద్ద ప్లేస్ ఉంది. కర్ణాటకలో ఇప్పుడు దేశంలో కాంగ్రెస్కి 2 ఏటీఎంలు ఉంది. ఒక ఏటీఎం తెలంగాణలో ఉంది, ఒక ఏటీఎం బెంగళూరులో ఉంది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి కాంగ్రెస్ హైకమాండ్కి, మిగతా ఎక్కడ డబ్బులు లేవు. హిమాచల్ ప్రదేశ్లో ఏమొస్తుందండి డబ్బులు? ఏముండదు అక్కడ ఉన్న గవర్నమెంట్. 3 స్టేట్లను వీళ్ళు ఫుల్ ఫ్లెజ్ గవర్నమెంట్ ఉన్నారు. జార్ఖండ్ లాంటి ప్లేస్లో అలయన్స్గా ఉన్నారు, అది కూడా గవర్నమెంట్ ఇవాళ సాయంత్రం దాకా పడిపోతుంది గవర్నమెంట్ జార్ఖండ్లో. నిన్న రాత్రి మొదలైంది ఊహాగానాలు, వెళ్ళిపోతున్నారని చెప్పి బీజేపీ వైపు. ఎనీవే దట్ సపరేట్. సో కర్ణాటక రాష్ట్రంలో ఇది ఈ పాలిటిక్స్లో ఇప్పుడు లింగాయట్ కమ్యూనిటీ గారు ఇప్పుడు అడగట్లేదు, కానీ ఒక్కలిగా సిఎస్ అక్కడ మీకు కర్ణాటక పాలిటిక్స్ అర్థమైతే. నేను అక్కడ పనిచేశాను, దానికోసం నాకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసినప్పుడు కూడా నేను తిరుగుతుండే చాలా మటుకు అడ్వర్టైజ్మెంట్ల కోసం. అక్కడ ఉన్న మఠాలు ఒక్కలి కానీ లింగాయట్స్ కానీ మిగతా ఏ కమ్యూనిటీ కానీ చాలా పవర్ఫుల్. వాళ్ళు కాలేజెస్ నడిపిస్తారు, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, జూనియర్ కాలేజ్, స్కూల్ అన్నీ నడిపిస్తారు, హాస్పిటల్స్. వాళ్ళ దగ్గర డబ్బులు విపరీతం డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళు పాలిటిక్స్ మొత్తం వాళ్ళు కంట్రోల్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు అంటున్నారు ఒక సీనియర్ సీర్ అంటారు వాళ్ళు, అంటే ఎస్సీఈఆర్ సీర్ అంటే వాళ్ళు స్వామి ఆయన ఆ సెక్ట్ది. ఆయన అన్నారు డికే శివకుమార్ గారిని ముఖ్యమంత్రి చేయకపోతే మేము చూసుకుంటాం, అంతే సంగతి మీద అని చెప్పి. దీని నడుమిలో క్యాస్ట్ సర్వే జరిగింది. మీకు గుర్తుంటే రాహుల్ గాంధీ చెప్తూనే తిరుగుతుంటారు క్యాస్ట్ సర్వే అని. డికే శివకుమార్ గారు దీనికన్నా ముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు క్యాస్ట్ సర్వే చేశారు, 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ క్యాస్ట్ సర్వేలో ఇంతమంది బీసీలు, ఇంతమంది ఎస్సీలు, ఇంతమంది ఎస్టీలు, ఇంతమంది జనరల్ కేటగిరీ, ఇంతమంది ఇంత లింగాయట్స్. ఒక్కలిగా అసలు లింగాయట్స్ హిందువులు వాళ్ళు. కానీ వాళ్ళు ఏమంటారంటే మేము హిందువులు కాదు, మాకు సపరేట్ రిలీజియన్ మాదని, ఎందుకంటే రిజర్వేషన్ కావాలని చెప్పి. హిందూ దాంట్లో వెళ్ళిపోతే వాళ్ళు హిందూ కమ్యూనిటీ రిజర్వేషన్లో వచ్చేస్తారు, 50% కంటే తక్కువ వచ్చేస్తారు అని. సో ఒక్కలిగా లింగాయట్స్ మేము హిందువులే, వాళ్ళంతా ప్రాక్టీసెస్ అన్నీ హిందువులే, కానీ వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు నేను మొన్న ఇక్కడ వెళ్ళాను, బస్వ కళ్యాణ్ అని చెప్పి మన బీదర్ వైపు వెళ్ళాను 2 నెలల ముందు. మా ఫ్రెండ్ అభినవ్ రామ్శెట్టి ఆయన తీసుకెళ్లారు. అక్కడ ఒక్కలిగా లింగాయట్స్ వాళ్ళది మెయిన్ హెడ్ అక్కడ బసవేశ్వర, సెయింట్ బసవేశ్వర, ఆయన అక్కడే పుట్టారు. ఆయన అక్కడి నుంచే ఈ రిలీజియన్ స్టార్ట్ అయింది. చూసాను అక్కడ, చాలా బాగుంది ఆ ప్లేస్. లింగాయట్స్ పవర్ఫుల్ కమ్యూనిటీ. అక్కడ ఆ రోజు వెళ్తే అక్కడ ఊరేగింపులు అది ఇది నడుస్తుంది, చూశాను వాళ్ళ పవర్ ఏంటనేది, పొలిటికల్ పవర్. అదే టైంలో లింగాయట్స్ ఒక్కలిగాస్ కూడా అంతే, ఒక్కలిగాస్ కూడా వాళ్ళు చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ. ఇప్పుడు వీళ్ళిద్దరు నడుమిట్లో గొడవలని ఇప్పుడు శివకుమార్ని ముఖ్యమంత్రిగా చేయనీయట్లేదు. లింగాయట్స్కి భయం ఏంటంటే ఈ ఒక్కలిగా వచ్చేస్తే మాకు కూడా మా ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తాడో అని. అక్కడ చాలామంది ఉన్నారు ప్లేయర్లు, నేను ఒక్కరే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను దావంగిరి వెళ్తుండే, ఐమ్ టాకింగ్ ఆఫ్ 1989 ఆ టైంలో, 1990 ఆ టైంలో దావంగిరి, షిమోగా అంతా తిరుగుతుండే ఈ మట్ల దగ్గర అడ్వర్టైజ్మెంట్ కోసం, మెడికల్ కాలేజ్ అడ్మిషన్ కోసం. అక్కడ దావంగిరి ఎమ్మెల్యే ఆ టైంలో జామ్ను శివశంకరప్ప అని ఉన్నారు, ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన. సో హీ ఈజ్ వన్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. అండ్ అక్కడ అట్లాంటి చాలామంది పవర్ఫుల్
పీపుల్ ఉన్నారు అక్కడ. మీరు ఆలోచించండి, ఇదే బీజేపీ చేసిన తప్పు ఇదే. వాళ్ళు మన బీజేపీ వైపు నుంచి పాలిటిక్స్ ఆడుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయింది. యడ్యూరప్ప గారిని పార్టీ నుంచి తీసేసి సస్పెండ్ చేశారు వాళ్ళు. ఆయన పార్టీ నుంచి రిజైన్ చెప్పి ఇంకో పార్టీ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ బీజేపీ ఓడిపోయారు. కర్ణాటకలో 2 పార్టీలు మీరు ఇగ్నోర్ చేయలేరు, 2 కమ్యూనిటీస్ని వాళ్ళు. సో ఈ పాలిటిక్స్లోనే ఇప్పుడు నడుస్తుంది. శివకుమార్ గారికి ముఖ్యమంత్రి ఇస్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, లేకుంటే ఏ రోజైనా ఈయన దాని నుంచి వాకౌట్ చేయొచ్చు. సరే వాళ్ళు ఫోటోల కోసం వీడియోల కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, పొద్దున ఇద్దరు ఇప్పుడు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు డైలీ ఆల్మోస్ట్. ఏం మాట్లాడుకుంటా ఎవరికి తెలియదు. రేపటి పాలిటిక్స్లో అది ఉంటుందో పోతుందో తెలియదు. కానీ ఇట్లా ఎక్కువ రోజులు నడవు. ఏదో ఒక రోజు డీకే శివకుమార్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే. ఒకవేళ చెయ్యను అంటే సిద్ధరామయ్య గారు నేను చెయ్యను, ఇది ఈ ప్లేస్ నాకే కావాలి, ఈ కుర్చీ నాదే అని చెప్పి ఆయన అంటే పర్యవసానాలు ఎలా ఉంటాయి? కాంగ్రెస్ లో అట్లాంటి చెప్పడానికి దమ్మున్న సీఫన్స్ అది ఎక్కువ లేవు, లేరంటారా? టైంలో ఉండే రాజశేఖర్ రెడ్డి గారు, కేరళలో కే కరుణాకరన్ గారు, ఓకే ఒక టైంలో చాలా పవర్ఫుల్ లీడర్స్ ఉండే. ఇప్పుడు అట్లాంటి ఎంతమంది ఉన్నారండి? రేపు పొద్దున కావాలంటే రాహుల్ గాంధీ ఇక్కడున్న ముఖ్యమంత్రిని తీసేస్తాడు, అక్కడున్న ముఖ్యమంత్రి తీసేస్తాడు, కథం అయిపోయింది. అంతేనా? అంతే. ఎందుకంటే అది పవర్ అంతా వాళ్ళ చేతులు. దానికోసం పొద్దున్న లేసి బాధ్యతలు వాడాల్సి వస్తుంది వాళ్ళది. రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ చెప్పింది అంత నిజాము, రాహుల్ గాంధీ చెప్పింది అంత కరెక్ట్, రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కావాలి చెప్పాల్సింది. లేకుంటే పొద్దున వాళ్ళ సీట్ ఉండదు. కాడర్ బేస్ పార్టీ కాదు ఇది. ఇది ఫ్యామిలీ లిమిటెడ్ పార్టీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అక్కడ ఎండీ డిసైడ్ చేస్తారు అన్ని ఏమవుతుందని. ఎండీ వాళ్ళ కొడుకుని పెట్టుకోవాలన్నా, కూతురుని పెట్టుకోవాలన్నా, ఎండీగా చైర్మన్గా, లేకుంటే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పెట్టుకోవాలన్నా ఆయన డిసైడ్ చేస్తారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బయట నుంచి ఎవరైనా అవుట్ సైడ్ సారీ అక్కడ కూర్చో బయట అని చెప్తారు. అదే టైంలో కాడర్ బేస్ పార్టీస్ చూడండి, కమ్యూనిస్టులు వాళ్ళు ఇప్పుడు లేరనుకోండి, వాళ్ళు మ్యూజియంలో పెట్టాలి కమ్యూనిస్ట్ వాళ్ళని. బీజేపీ కాడర్ బేస్ పార్టీ. మోదీ ఎక్కడున్నారో? మోదీకి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎవరైనా పొలిటీషియనా, ఫాదర్ పొలిటీషియనా, వాళ్ళ అంకిల్ పొలిటీషియనా? లేరు. అమిత్ షా లేరు, మిగతా యోగి ఆదిత్యనాథ్ లేరు. సో నోబడీ ఈజ్ దేర్. అట్లాంటి ఫ్యామిలీ బేస్డ్ కొంతమంది ఉన్నారు పార్టీ, చాలా తక్కువ. మా ఫాదర్ ఉన్నారు దానికోసం నేను పాలిటిక్స్లో వచ్చాను చెప్పి లేదు. ఇక్కడ అది కాదు కదా, 4 జనరేషన్ల నుంచి అదే ఫ్యామిలీ నడిపిస్తున్నారు పాలిటిక్స్. సో బయట వాళ్ళకి ఛాన్స్ లేదు. సో వాళ్ళ భజన పడాల్సిందే. సో ఇప్పుడు ఈ కేసులో ఏమైపోయిందంటే ఇప్పుడు అందరు పొలిటికల్ అబ్జర్వర్స్ ఏమంటున్నారు, లాస్ట్ 3 రోజుల నుంచి అది చూస్తున్నాను నేను. రాహుల్ గాంధీ చెప్తే కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ పవర్ కూడా తగ్గిపోయింది. యూజువల్ రాహుల్ గాంధీ ఒక మాట అనగానే సిద్ధరామయ్య ప్లీజ్ రిజైన్ అనగానే రిజైన్ చేయాల్సిందే, ఆయన చేయట్లేదు. ఇప్పుడు ఆయన భయపడుతున్నాడో వాళ్ళు చేయట్లేదు, చేయట్లేదు బయట. ఎందుకంటే ఆ పవర్ తగ్గిపోయింది ఆయన. ఎందుకంటే బీహార్ ఎలక్షన్ తర్వాత అందరికి తెలిసిపోయింది, జేఎంఎం దానికోసం వాకౌట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది ఈయన పవర్ ఏం లేదు, ఈయనకు అసలు ఏం లేదు. 95 ఎలక్షన్లు ఓడిపోయారు ఇప్పుడు దాకా, ఇంకా 5 కొట్టేస్తే సెంచరీ కొట్టేస్తాడు. ఇంత నుండి మనకేం జరగదు. మమతా బెనర్జీ కూడా తెలిసిపోయింది, కమ్యూనిస్ట్ వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉండరు వెస్ట్ బెంగాల్, వాళ్ళ తరఫు చూసి ఫైదా లేదు, బీజేపీతో పోరాడతాను నేను చెప్పేసి. ఇది ప్రాబ్లం ఇక్కడ కూడా, కర్ణాటకలో కూడా వచ్చింది. బీహార్ ఎలక్షన్ తర్వాత రాహుల్ గాంధీ హెస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ వీక్. లీడర్షిప్ చేంజ్ అడుగుతున్నారు కానీ ఎవరికి దమ్ లేదు లీడర్షిప్ చేంజ్ అడగడానికి, ఎందుకంటే వాళ్ళ పదవి ఉండదు రేపు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక 2 వారాలు 3 వారాల తర్వాత దే విల్ బి సమ్ డిసిషన్ దిస్ వే ఆర్ దాట్ తీసుకోవాల్సి వస్తుంది డెఫినెట్గా. రాహుల్ గాంధీకి నచ్చితే నచ్చకపోతే కూడా అది తీసుకోవాల్సి వస్తుంది డిసిషన్. సో అందరూ డీకే శివకుమార్ గారు సీఎం కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. ఉన్న ద ప్రాబ్లమ్ ఈజ్ చెప్పాను కదా, కమ్యూనిటీ ఫీలింగ్. ఇప్పుడు మీరు ఆంధ్ర వైపు చూడండి, క్యాస్ట్ ఫీలింగ్ ఎంత ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది అక్కడ. మీరు బీహార్ యూపీ అంటారు క్యాస్ట్ అని, ఆంధ్ర తక్కువనా? కాదు కదా, అక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఎక్కడైనా కానీ ఇట్లాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ తెలంగాణలోనే అనుకున్న భాష కొంచెం తక్కువ ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ కూడా ఉంది కానీ తక్కువ ఉంది. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళు ఒక పెళ్లికి కానీ ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినా మావాడు మీవాడు అని మాట్లాడతారు అక్కడ కూడా. తెలంగాణ ముందు అమెరికాలో ఒకటే టానా ఉండే, ఇప్పుడు అక్కడ 10 టానాలు అనుకుంటారు డిఫరెంట్ పేర్లతో. ఇది ప్రాబ్లం అన్నమాట. సో క్యాస్ట్ ఫీలింగ్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ క్యాస్ట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చాలా యూజ్ చేస్తారు. అక్కడ మఠాలు చాలా పవర్ఫుల్, నేను చెప్పాను చూడండి, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ప్రెషర్ మీద వీళ్ళు తట్టుకోలేరు. ఏదో ఒక వైపు డిసిషన్ తీసుకోవాల్సిందే డెఫినెట్గా. సో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.